కూటమి ప్రభుత్వం మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తుంది. సంవత్సరం రోజులు సక్సెస్ఫుల్గా నడిపించారు, ఇంకా 4 సంవత్సరాలు కూడా నడిపిస్తారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి చాలామంది బలైపోతున్నారు. ఈవెన్ పొలిటికల్ లీడర్స్ బలైపోయిన ఒక అర్థం ఉంది. కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా బలైపోతున్నారు. వాళ్ళే కాదండి, మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా బలైపోతున్నారు. వీళ్ళు అధికారం చేపట్టినప్పటి నుంచి మనం చూస్తూనే వస్తున్నాం. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసు పెట్టలేదు, ఎంతమందిని జైలుకి పంపించలేదు. అయ్యో పాపం పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, డీజీ ర్యాంక్ ఆయన తీసుకెళ్ళి విజయవాడ జైలు పెట్టారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా కక్ష సాధింపులు, ఇంకేం లే, కక్ష సాధింపు అంతే. ఈనాడు రామోజీరావుకి ఆయనకి ఏదో ఇబ్బంది, రామోజీరావు గారి పైన ఆత్మ చల్లగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని తీసుకెళ్ళి జైలు పెట్టించాడు. తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి, అదేవిధంగా ఆయన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా, ఇద్దరు మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు, ధనంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళిద్దరిని కూడా ఈరోజు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తలా తోక ఏం లేదు, అరెస్ట్ చేశారు అంతే. రేపు కోర్టులో సబ్మిట్ చేస్తారంట. మరి వాదనలు విన్న తర్వాత కోర్టు ఏం చెప్తుందో చూద్దాం. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ చెప్పుకోవచ్చు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రం సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు. అదైతే బాగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా అమరావతి, బ్రహ్మరావతి అనేసి ఏదైతే ఉందో అక్కడైతే లక్షల కోట్లు కుమ్మరిస్తున్నారు. అట్లే ఊరికే మంచినీళ్ళు పోసినట్టు పోస్తున్నారు. అక్కడ అయ్యేది లేదు, పొయ్యేది లేదు, కానీ అక్కడ మనం డబ్బులు బీభత్సంగా పోస్తున్నారు. ఈ రెండు మాత్రం ఆంధ్రప్రదేశ్లో బాగా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. పాపం వల్లభనేని వంశీ గారి పరిస్థితి, 5 కేసులు బెయిల్ వచ్చింది. ఈరోజు కూడా బెయిల్ ఇచ్చారు ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించి. అలా బెయిల్ వచ్చిలో ఇంకో కేసు పెట్టించారు. మళ్ళీ ఏదో రిట్ పిటిషన్ అంట వేశారు. మళ్ళీ 14 రోజులు రిమాండ్. ఏంది ఇది? ఏమోలే, వీళ్ళు దారి చూపిస్తున్నారు. మిగతా రాబోయే అధికార పార్టీలకన్నింటి కూడా వీళ్ళు దారి చూపిస్తున్నారు. ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టాలి అనేసి దారి చూపిస్తున్నారు. అది ఎంతవరకు మంచిదో మనకైతే తెలియదు, కానీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఉంటుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక అనుబంధ సర్వే సంస్థ రైజ్, దాని ఓనరు ప్రవీణ్ పుల్లాట, ఆయన నిన్న ఒక ట్వీట్ చేశాడు. ఆయన ఏదో విజయనగరం సెగ్మెంట్లో సర్వే చేస్తే మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు గాను 2 అసెంబ్లీ స్థానాల్లో కూటమికి అనుకూలంగా ఉందంట. మిగతా 5 స్థానాల్లో కూటమికి వ్యతిరేకంగా ఉందంట. తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందంట, తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ప్రవీణ్ పుల్లాట మీకు అందరూ కూడా బాగా తెలుసు మీకు అందరూ కూడా. అంతేకాదు ఒక విజయనగరం సెగ్మెంట్ అనేసి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అలానే ఉంటుంది. ఇవి నెక్స్ట్ ఎలక్షన్ టైంలో కనిపిస్తాయి. ఇప్పుడు ఏం కనిపించవు. ఇప్పుడేమో వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని జైలు పెట్టాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని జైలు పెట్టాం, ఆ ఐపీఎస్ ఆఫీసర్ని జైలు పెట్టామని చెప్పేసి ఆనందంగా ఉంటారేమో, కానీ ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. అది వీళ్ళకి తెలియట్లే. ఈ ఎఫెక్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అదేవిధంగా ఆ ప్రవీణ్ పుల్లాట గారు చెప్పినట్టు అసంతృప్తి అయితే తీవ్ర స్థాయిలో ఉంది, గ్రామ స్థాయిలో తీవ్ర స్థాయిలో ఉంది. తర్వాత వీళ్ళ కూటమి పార్టీకి సంబంధించి ఇంకోటి ఏదో సర్వే సంస్థ, ఇంకోటి కూడా ఒక సంచలనం అంటే ఒక సర్వే రిజల్ట్స్ కూడా ఇచ్చింది. ఆ సర్వేలో ఏకంగా 71 మంది ఎమ్మెల్యేల్లో వణుకు పుట్టిస్తుందంట. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేల మీద ఆ సర్వే సంస్థ ఐఐటి నిపుణులతో రాష్ట్ర వ్యాప్తంగా చేయించిందంట కూటమి ప్రభుత్వం. ఆ సర్వేలో వచ్చినటువంటి చూస్తే సంచలన విషయాలు చూస్తే పాపం తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పాపం భయపడుతున్నారు. కేవలం 10 నెలల్లో పాలన పూర్తి చేసుకున్నటువంటి కూటమిలోని ప్రజాప్రతినిధుల మీద ఏకంగా 70% వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య అక్షరాల 71 మంది అంట. మద్యం, ల్యాండ్, రియల్ ఎస్టేట్ మాఫియాలుగా ప్రజాప్రతినిధులు తయారయ్యారు. సర్వేలో భాగంగా వెలుగు చూసినటువంటి సంచలన విషయాలు ఇవన్నీ కూడా. ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా రియల్ ఎస్టేట్, ల్యాండ్ మాఫియా అవతారం ఎత్తారంట. నియోజకవర్గాల్లో వివిధ సంస్థల వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో లంచం రూపంలో డబ్బులు కూడా గుంజుతున్నారంట. మైనింగ్ మాఫియా అయితేనేమి కాంట్రాక్టర్ల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారంట. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా డబ్బు దోచేస్తున్నారంట. కొంతమంది ప్రజాప్రతినిధులు కేడర్కి అందుబాటులో ఉండడం లేదంట.
అలాగే ప్రజా సమస్యలు గాలికి వదిలేశారంట. ఇంకా చిత్తూరు జిల్లాకు వస్తే శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, సత్యవేడు ఇవన్నీ కూడా ఇక్కడంతా కూడా వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద బీభత్సంగా ఉంది. తర్వాత కర్నూలుకు వస్తే పత్తికొండ, ఆలగడ్డ, పాణ్యం, అదోని, కర్నూలు, డోన్, నందికొట్కూరు నా సామరిక మామూలుగా. నెల్లూరుకు వస్తే కావలి, సర్వేపల్లి, సూలూరుపేట, ఉదయగిరి. కడపకు వస్తే కడప, పొద్దుటూరు, రాయచోటి, కోడూరు, రైల్వే కోడూరు. ప్రకాశం జిల్లాకు వస్తే కందుకూరు, మార్కాపురం, చీరాల, గిద్దలూరు. గుంటూరు జిల్లాకి వెళ్తే పెదకూరపాడు, నర్సాపేట, గుంటూరు వెస్ట్, తెనాలి, బాపట్ల, గురజాల. కృష్ణా జిల్లాకి వెళ్తే విజయవాడ వెస్ట్, తిరువూరు, మన కొలికిపోయి శ్రీనివాస గారు, కైకలూరు, నూజివీడు, నందిగామ. వెస్ట్ గోదావరికి వెళ్తే తాడేపల్లిగూడెం, నర్సాపురం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం, చింతలపూడి. ఈస్ట్ గోదావరికి వెళ్తే తుని, రాజానగరం, పి గన్నవరం, కాకినాడ రూరల్, రంపచోడవరం, రాజోలు, కొత్తపేట, రామచంద్రాపురం. విశాఖపట్నానికి వెళ్తే యలమంచిలి, పెద్దుర్తి, విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి. విజయనగరంకి వెళ్తే గజపతి నగరం, నెల్లిమర్ల తెలుసు కదా, సాఫ్ట్వేర్ కంపెనీలో 100 కంపెనీలు తీసుకొచ్చే మేడం కదా అందే. అదేవిధంగా సాలూరు, పార్వతీపురం, కురుపాం. శ్రీకాకుళం జిల్లాకి వెళ్తే శ్రీకాకుళం, ఎచ్చర్ల, పాలకొండ, పలాస, పాతపట్నం. ఈ నియోజకవర్గాలంతా కూడా కూటమికి వ్యతిరేకంగా రిజల్ట్స్ వచ్చాయంట వాళ్ళ సర్వేలు. 70% ప్రజా వ్యతిరేకత ఉంటే నియోజకవర్గాలు అవన్నీ కూడా. అలాగని మిగిలిన నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ప్రజాదరణ ఉందనేసి అర్థం కాదు. ఆ సర్వే సంస్థ ఏం చెప్పిందంటే అక్కడ కూడా ఉంది కానీ ఆ రేంజ్లో లేదు. 30-40% మధ్య ప్రజాదరణ ఉండి 60-70% లోపు వ్యతిరేకత కలిగిన ప్రజాప్రతినిధులు కూడా చాలామంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇలానే అమలు చేసుకుంటా పోతే ఇదిగో ఈ సంఖ్య ఇంకా పెరిగేది కానీ తగ్గేది అయితే ఉండదు.